తెలంగాణ తొలి మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటుకొండ రాజయ్య రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నెల 3వ తేదీన బీఆర్ఎస్కు రాజీనామా చేసిన రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్దమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్లో రాజయ్య చేరికకు ప్రతికూల పరిస్థితులు తలెత్తాయి. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్యకు గులాబీ పార్టీ టికెట్ను కేటాయించకుండా రాష్ట్ర రైతు బంధు చైర్మన్ పదవి కట్టబెట్టారు. అయితే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి కావడంతో రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. దీంతో తనకు టికెట్ రాకపోవడంతో తాటికొండ రాజయ్య వరంగల్ ఎంపీ కోసం ప్రయత్నాలు సాగించారు. అయితే ఎంపీ టికెట్ రాదని తెలుసుకున్న రాజయ్య బీఆర్ఎస్ పార్టీ అధినేత కేటీఆర్లపై ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా రోజు ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని చెబుతానని చెప్పిన రాజయ్య సీన్ రివర్స్ అయింది. రాజయ్యను కాంగ్రెస్ పార్టీలో తీసుకోవద్దని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ఆయా మండల పార్టీ అధ్యక్షులు అధిష్టానానికి విన్నవించుకున్నారు. అంతటితో ఆగకుండా 2 రోజుల క్రితం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్లోని కాంగ్రెస్ భవన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహలతో రాజయ్య మంతనాలు చేయడంతో రేవంత్ రెడ్డి రాజయ్యకు ఓకే చెప్పారు. అయితే నియోజకవర్గ కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో పాటుగా వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు రాజయ్యపై నిరసన వ్యక్తం చేశారు. అయినా రాజయ్య తన ప్రయత్నాలను ఢిల్లీ కేంద్రంగా కొనసాగించాలని చూసినా ఈ విషయంపై ఢిల్లీ పెద్దలు మొహం చాటేసినట్లు సమాచారం. దీంతో రాజయ్య రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి మన వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతుండటంతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరిగే పరిస్థితి లేకపోవడంతో అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్లోకి చేరారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికలతో పాటు 2014, 2018 ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ నుండి గెలుపొందారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో రాజయ్యను తొలి ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. అయితే కొద్ది రోజులకే ఆయనపై వివిధ ఆరోపణలు ఎత్తడంతో పార్టీ అధినేత కేసీఆర్ రాజయ్య పదవికి రాజీనామా చేయించారు. దీంతో రాజయ్య ఎమ్మెల్యే పదవికి పరిమితమయ్యారు. ఇక ప్రస్తుతం రాజయ్య సొంత గూటికి చేరాలని ప్రయత్నించినప్పటికీ ఢిల్లీ పెద్దలు అంగీకరించకపోవడంతో రాజయ్య రాజకీయ జీవితం తారుమారైంది. నోట్ల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డి జాగ్రత్త రైతుల గురించి చులకనగా మాట్లాడితే ఊకుడేది లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ రోజు 3 గంటల రేవంత్ కాంగ్రెస్ కావాలా, 3 పంటల బీఆర్ఎస్ కేసీఆర్ కావాలనే నినాదంతో మనమందరం కూడా ముందుకు పోవాలి. మరి వెలుగులు విరజిమ్మే బీఆర్ఎస్ కావాలా, కారు చీకట్ల కాంగ్రెస్ కావాలా, ఇది మన నినాదం కావాలి. ఆ దిశగా మీరందరూ కూడా మరి గ్రామాలలో చర్చ జరపాలి. రైతు పక్షపాతి కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు రాబోయే రోజుల్లో 4 నెలల ఎలక్షన్లు వస్తున్నాయి. ఇదే చర్చతోటి మనం ఊర్లలో వీలైన కాడ వాల్ రైటింగ్ చేయాలి. మన ఊర్లో మనమే బాధ్యత తీసుకొని రైతు కోఆర్డినేటర్ ఊర్లో ఉన్నాడు, రైతు సభ్యులు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉంది, మండల పార్టీ ఉంది. వీలైనంత ఊర్లలో కూడా వీటి మీద గొప్పగా మా ఊరు రైతుల ఊరు అని చెప్పుకునే విధంగా వాటర్ రైటింగ్ చేసి క్షమాపణ చెప్పే వరకు కాంగ్రెస్ లీడర్లలో మా ఊరికి రావద్దని కూడా బోర్డులు పెట్టాలని బోర్డులు రాయాలి. ఆయన అక్కడ చెప్పే వరకు, ఆయన చెప్పబోతే ఆయన అధినాయకుడు. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీనే క్షమాపణ చెప్పిండు దేశ ప్రజలు. రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసింది కాబట్టి ఆయన బాధ్యత తీసుకుని ఎట్లయితే డిక్లేర్ చేసిందో రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకుని కిందోళ్లు తప్పు చేస్తే పైర్లు క్షమాపణ కోరాలి. రాహుల్ గాంధీ బహిరంగంగా క్షమాపణ బేషరతుగా చెప్పాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి నేను ఇవన్నీ ఇప్పుడు మాట్లాడిన విషయాలన్నీ కూడా తీర్మానం రూపంలో మీ ముందు పెట్టి నేను సంతకం పెట్టినా దీనికి నేను తీర్మానం చేసి దానికి మీరు అందరూ కూడా బలపరుస్తూ అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. మరి సంతకం చేసుకోవాలని బలపరిచినట్టు ఎమ్మెల్యే గారు మాట్లాడిన దాన్ని, ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాము. మా ఊరు బలపరుస్తున్నది. రైతులుగా మేమందరం కూడా కేసీఆర్ ఎక్కడ ఉంటామని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. క్షమాపణ చెప్పే వరకు కాంగ్రెస్ గ్రామాల్లో తిరిగే ప్రసక్తే లేకుండా మనం చూడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న